ఒక వ్యక్తి మనవాడు అనుకునేవాడు మనవాడు అయితే ఒక చిక్కులో ఇరుక్కపోతే అక్కడ మన మనసుని మనము తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలైనా భరించాలి, ఎన్ని నష్టాలైనా భరించాలి. ఎందుకంటే మన మనసు మన దగ్గరికి చేరేరాక చాలా ఓపికగా ఉండాలి. మనము చూడండి, అలానే వదిలిపెడితే మన సంసారమే ఖరాబ్ అవుతుంది కదా. అందుకని మనము ఒక దుష్ట శక్తుల మధ్యలో ఇరుక్కున్న మనిషిని ఎలా తెచ్చుకోవాలి, అందులో నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి అందులో నుంచి బయట ఎలా పడాలన్న ప్రయత్నం చేసి ఆ టైంలో మనకు ఎన్ని తిట్లు, ఎన్ని అవమానాలు, ఎన్ని శిక్షలు ఎన్ని పడ్డా కానీ ఓపికగా ఉండాలి ఆ టైంలో. ఎందుకంటే మన టైం బాగా లేకపోతే అన్ని కుక్కలు మొరుగుటానికి వస్తాయి, అన్ని కుక్కలు కరవడానికి వస్తాయి. అప్పుడు మన టైం కలిసి వచ్చాక మనం కొంచెం ఓపిక పట్టి ఉంటే తప్పకుండా భూచక్రం అన్నది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు టైం మనది కాదు, ఎప్పుడు టైం వాళ్ళది కాదు. టైం కొంచెం మారగానే అన్నీ మనకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయి. అందుకని మన మనసుని మనం తెచ్చుకోవాలంటే ఓపికగా స్థానంగా మెల్లగా బయటపడే ప్రయత్నం చేయాలి. కష్టాలు అన్నవి కొద్ది రోజులు మాత్రమే. అందుకని మన మనసుని మనం తెచ్చుకోవడానికి దుష్ట శక్తులకెళ్ళి మనము బయటపడడానికి ఎన్ని అవమానాలు, ఎన్ని తిట్లు, ఎంత రాతాంగమైన తట్టుకొని అందులో నుంచి మన మనసుని మనం తెచ్చుకున్నాక తజ్జగా బతకాలి. ఎప్పటికీ ఒకేలాగా ఉండదు కాలం అన్నది భూచక్రం అంటది. పాపం చేసిన వారిని ఎన్నటికీ వదిలిపెట్టది. అలాను ఏట ఆడి వారి సత్యలోక అయినా కానీ వెనకట తాతలు చేసిన పాపం, అమ్మలు చేసిన పాపం తలుగుతుంది అంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరు చేసిన పాపకర్మ వారు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఒక మంచి వాడిని బాధిస్తే అతని ఏడుపు లోపల జీవనము తన్లాడ ఏడుపు, అతని ఎవరిని ఏమి చేయలేక దుఃఖం జీవనం లోపల తల్లడిల్లిపోతుంది. ఆ పాపము ఊరికే పోదు, మిత్తితో సహా. ఈ కాలం అనేది ఒకటి ఉన్నది, అది మిత్తితో సహా తిరిగి అప్పజెప్పేరాక వదిలిపెట్టదు. దానికి అంత పవర్ ఉన్నదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అందుకొరకు మనము పాపాలు చేయొద్దు. పాపాలు చేసిన వాడికి దూరంగా ఉండాలి. మనము అటువంటి వారికి, చెడు మాట్లాడే వారికి చాలా దూరంగా ఉండాలి. అలా నోడకుండా ఎప్పుడు చెడు మాటలు వస్తాయి. అసలు ఆడిది అంటే శ్రీమహాలక్ష్మితో సమానం. చెడు మాటలు నోట్లకెళ్ళి వెళ్ళకూడదు. ఎవడు మనల్ని అన్నా పర్వాలేదు, వాని పాపం వానికి అంటే పోతే అసలు విషయం అణిగి ఉన్నవాడే అందరిలో గొప్పవాడు. కాబట్టి మనము దేవుని మీద భారం వేసుకొని నడవండి. విజయం తప్పకుండా మనదే అవుతుంది. మన ఎదుగుదలనే ఆనికి ఏడుపై ఉంటుంది. మన ఎదుగుదలనే వాడు ఓడిపోతాడు.